నమస్తే అండి. నమస్తే మేడం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారి హయాంలో ఏ విధమైన విధులు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన తర్వాత నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి ఇక్కడున్న విద్యార్థులుగా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఓట్ పోలరైజేషన్ కూడా అదేవిధంగా గ్రామ స్థాయి నుండి ఈ రాష్ట్ర స్థాయి దాకా కూడా అదేవిధంగా మాట్లాడటం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూసుకున్నట్లయితే విద్యా వ్యవస్థ మొత్తం కూడా తీవ్రంగా అభ్యంతరకరంగా గందరగోళంగా ఉన్న పరిస్థితి ఉంది. విద్యాశాఖ మంత్రిని నియమించిన పేరుకు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కూడా ఈ 10 ఏళ్ల కాలంలో 4 ఏళ్ల పాటు ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ని నియమించిన పరిస్థితి ఉంది. ఎక్కడ చూసుకున్నా కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అని చెప్పేసి మొత్తం కూడా మోసం చేసినట్టు పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా చేయనటువంటి మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వ యూనివర్సిటీల మొత్తం కూడా నిర్వీర్యం చేసి వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు కావచ్చు, పల్లారాజేశ్వర రెడ్డి లాంటి కావచ్చు, అట్లాగే మల్లారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, అనేక మందికి ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వ విద్యను మొత్తం కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ లాంటి, కాకతీయ యూనివర్సిటీ లాంటి, తెలంగాణ యూనివర్సిటీ లాంటి, పాలమూరు యూనివర్సిటీ లాంటి అనేకమైనటువంటి స్టేట్ యూనివర్సిటీలో ఏ ఒక్క అభివృద్ధి నిధులను కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ 10 ఏళ్లలో మొత్తం కూడా జీరో బడ్జెట్ డెవలప్మెంట్లో ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రభుత్వ విద్యను మొత్తం కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనకి 10 ఏళ్లలో కనపడింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అనేక ఆశల్లో నోటిఫికేషన్లు కావచ్చు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలు కావచ్చు, విద్యా వ్యవస్థలో ఉంటే అనేకమైనటువంటి రిక్రూట్మెంట్ కావచ్చు, ఉపాధ్యాయుల టీచింగ్ రిక్రూట్మెంట్ కావచ్చు, నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఇట్లా అనేకమైనవి కూడా త్వరితగతిన చేయాలని చెప్పేసి భావించి ఆ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకి చరమగీతం పడాలని చెప్పేసి అడిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నూతన ప్రభుత్వం వస్తుందో దానికి మద్దతునివ్వడం జరిగింది. ఆ భాగంలో 6 నెలలు గడుస్తున్నా కూడా ఇంత మట్టుకు కూడా విద్యాశాఖ మంత్రిని ప్రభుత్వం నియమించలేదు. అనేక సందర్భాల్లో ఈరోజు మేము మాట్లాడుతా ఉన్నాం. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూసిన తర్వాతనే దానికి వ్యతిరేకంగా కొట్లాడి ఒక కొత్త అవకాశాన్ని మీరు ఈ తెలంగాణ ప్రజలకు పరిపాలనలో విభిన్నంగా చూపించాలని చెప్పేసి మేము అనుకున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మారింది. ఆ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అదేవిధంగా మేము కూడా చేస్తామంటే ప్రజలు మీకు కూడా బుద్ధి చెప్పే పరిస్థితి ఈరోజు చాలా స్పష్టంగా ఉంటుందనేది అర్థం చేసుకున్న గత అనుభవాల పాఠాలు నేర్చుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పెద్దలపైన ఉందని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి 6 నెలలు గడుస్తూ ఉన్నది. విద్యా సంవత్సరం ప్రారంభమైనది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఉరుకులు వేకుల ప్రయాణంతో ఈరోజు మొత్తం కూడా తెల్లవారు నుంచి సాయంత్రం దాకా నడుస్తూ ఉంది. కానీ ఇంత మట్టుకి విద్యాశాఖ మంత్రి లేకపోవటం చాలా దుర్మార్గమైనటువంటి విషయము. అట్లాగే టీఎస్పీఎస్సీలో సంబంధించినటువంటి ఏదైతే ఉందో అనేక పేపర్ లీకేజీలు అయినాయి. దాన్ని సక్రమంగా నియమించాలని చెప్పేసి మనం మాట్లాడినాం. మొన్న జరిగినటువంటి ఈ ప్రభుత్వ హయాంలో కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. దీంట్లో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు, అనుమానాలు అనేవి చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. దీనికి సంబంధించి అనేక మంది అభ్యర్థులు ఈ విషయాల్ని బయటికి వెలగక్కుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలను కూడా పరిగణన తీసుకొని అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వ పెద్దలు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి విద్యా సంవత్సరం మొదలవుతుంది. అనేకమైనటువంటి విద్యారంగంలో, ప్రభుత్వ విద్యారంగంలో మొత్తం కూడా సమస్యలు నిలువెత్తిన నిటారుగా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ పైకప్పులు, భవనాలు ఏదైతే స్కూల్స్ ఉన్నాయో పైకప్పులు కూలిపోయే పరిస్థితి ఉంది. భవనాలు రెనోవేషన్ చేయని పరిస్థితి ఉంది. కనీసము విద్యార్థులు చదువుకోవడానికి, కూర్చోడానికి బల్లలు లేనట్టు పరిస్థితి ఉంది. రాసుకోవడానికి చాక్ పీస్, బ్లాక్ బోర్డు లేనట్టు పరిస్థితి ఉంది. కనీసమైనటువంటి మౌలిక వస్తువులు లేనటువంటి పరిస్థితిలో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. 4,000 పైగా గత ప్రభుత్వము ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ మొత్తం కూడా మూసివేయడం జరిగింది. ఎందుకు అనే విషయాలను అవన్నీ బయటికి మాట్లాడుతున్న క్రమంలో టీచర్ రిక్రూట్మెంట్ లేదు. ఒక టీచర్కి 35 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలని చెప్పేసి ఈరోజు అనేక కమిషన్లు చెప్తా ఉన్నాయి. దాన్ని పాటించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత కూడా మేము ఉందని చెప్పేసి విద్యార్థులుగా తెలియజేస్తాను. యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి, కాకతీయ యూనివర్సిటీ లాంటి అనేకమైనటువంటి యూనివర్సిటీలో ఈరోజు గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో 1400 పైచులకు ఉపాధ్యాయ ప్రొఫెసర్ పోస్టులు ఉంటే ఇప్పటికీ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి నియమించలేదు. కాబట్టి ఇప్పుడు 350 మంది మాత్రమే ఈ యూనివర్సిటీలో ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన యూనివర్సిటీల పరిరక్షణకి, యూనివర్సిటీల ప్రభుత్వ విద్యను కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ని, విద్యా వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పేసి అనేక వేదికల్లో విద్యార్థులుగా మాట్లాడుతున్నప్పుడు యూనివర్సిటీలో మాట్లాడడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పెద్దలు ఈ విషయాన్ని
గుర్తుంచుకొని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి, కాకతీయ యూనివర్సిటీ లాంటి అనేక యూనివర్సిటీలు ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత కనీసం ఉందని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ పరిగణన తీసుకొని విద్యా వ్యవస్థని సక్రమమైన గాడిలో నిలబెట్టాల్సిన ఈ ప్రభుత్వ విధానాలు ఆ విధంగా అలవర్చుకోవాలని చెప్పేసి విద్యార్థులుగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం.